అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటారు. సరే, వాళ్ళకున్న సామాజిక సమీకరణల దృష్ట్యా తీసుకున్నారు. తర్వాత మాట్లాడిన తర్వాత నా గ్రీవియన్స్ చెప్పిన తర్వాత వాళ్ళు ఒక సమయం అడిగింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంత సమయం ఇచ్చి సమయం తర్వాతనే పార్టీకి వ్యతిరేకంగా చేసే ఆలోచన లేదు. కాకపోతే ఈ గడిచిన 50 నుంచి 60 సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద వేదికలైనా కూడా, అది పార్టీ వేదిక కానీ ప్రభుత్వ వేదిక, ఒకటే మాట మాట్లాడాలి. నా జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాకు పేగబంధం ఉన్నది. నేను ఈ భూమిలో పుట్టినా కాబట్టి ఈ భూమితో పాటు నాకున్న సంబంధం, ప్రజలతో సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఏ నాయకుడు మాట్లాడే అంత పెద్ద వేదిక మీద, ప్రతి వేదిక మీద, పార్టీ వేదిక కానివ్వండి, ప్రభుత్వ వేదిక ఒకటే మాట మాట్లాడినాడు. నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే మీరు ఈ జిల్లాను దత్తత తీసుకోవాలని, వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో మిగతా జిల్లాలతోటి సమానంగా తీసుకుపోవాలంటే మాకు కొంత ఎక్కువ సాయం చేసి తీసుకుపోతేనే ఈ జిల్లా మిగతా జిల్లాలతో పాటు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ 5 సంవత్సరాలు మాకు సహకారం సపోర్ట్ చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే సమాన స్థాయికి మిగతా జిల్లాతో సమాన స్థాయికి వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అన్ని వేదికలు చెప్పారు. ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఏ వేదికలు కూడా, పెద్ద వేదికల్లో కానీ, అసెంబ్లీలు కానివ్వండి, ఎక్కడన్నా కానీ, ఏ వేదికలలో కూడా నేను నా గురించో ఇంతవరకు మాట్లాడిన పెద్ద పెద్ద నాయకులు చాలామంది వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అన్నడు కూడా నా గురించి మాట్లాడింది. ఇక్కడ ఉన్న జిల్లాకు అనుబంధం, పుట్టిన ప్రాంతం, పెరిగిన ప్రాంతం, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడతాను. ఎప్పుడు ఏది మాట్లాడతాను. ఈ మిగిలిన విషయానికి వస్తే, ఇక్కడికున్న ప్రజలతోటి నాది విడదీయరాని బంధం. ఆ బంధాన్ని నిలబరేం చేసిన. రెండవది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా అధికారం ఉన్నా లేకున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, కేసులు పెట్టినా, జైల్లో పంపిన, వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నా మీద గౌరవంతో, నమ్మకంతో, ఒక ప్రేమతో, ఒక అభిమానంతో, ఒక కుటుంబ సభ్యుడిగా భావించి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆదిలాబాద్ జిల్లా 100% సహకరించింది. ఎప్పుడెప్పుడైతే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఈ జిల్లా ఆ తోడు మొదలవుతుంది, ఇంకా తీసుకున్నాడు ఏ తోడు మొదలవుతుంది, 2 మొదటి అక్షరాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. అందుకనే చెప్పుకున్నాం, మొదటి నుంచి చెప్పుకుంటాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇవాళ దేవుళ్ళన్నా తక్కువని, ఇంకేదైనా తక్కువని. వాళ్ళు చేసిన త్యాగం, ఎన్ని రకాల టీఆర్ఎస్ రాక్షస పాలనలో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఒకటే పార్టీ జెండా పట్టుకున్నాం. పార్టీ కోసం ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో కష్టపడి పనిచేసి ఎప్పుడు మాట్లాడిన ఏ వేదికలు సీఎల్పీలో కానీ ఎక్కడ మాట్లాడిన కార్యకర్తలు గురించి ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి సందర్భంలో ఒకటే మాట్లాడుతున్నాను. నేను రాజకీయాలకు వచ్చిన 25 సంవత్సరాలు ఇంతవరకు ఈ ఉమ్మడి జిల్లాలో ఈ పార్టీలో, ఆ పార్టీలో, ఏ పార్టీలో కానీ ఏ నాయకుడు కూడా వేదికలలో కానివ్వండి, ప్రభుత్వ వేదికలు కానీ, పార్టీ వేదికల్లో కానీ వాళ్ళ గురించి మాట్లాడుకున్న, వాళ్ళ గురించి చేసుకుని నేను నా గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడిన ప్రతిసారి ప్రాంతం గురించి మాట్లాడినా, కార్యకర్తల గురించి మాట్లాడినా, నాయకుల గురించి మాట్లాడినా. ఖచ్చితంగా ఈరోజు కూడా వాళ్ళకు
అధిష్టానం వర్గం ఇక్కడ వాళ్ళకున్న ఒత్తిడితో సోషల్ జస్టిస్ సోషలిజమని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధిష్టానానికి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది, ఇంకా అన్యాయం జరుగుతుంది. దానికి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత సమయం అడిగింది. ఆ సమయం తప్పకుండా వారం కావచ్చు 2 వారాలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ సమయం దాంట్లో మా కార్యకర్తలు ఎవరు కూడా మిలిటరీ వాళ్ళకన్నా ఇచ్చేది. నేను ఒక మాట నేను చెప్పిన తర్వాత ఇక్కడ ఏ రకమైన కనీసం సోషల్ మీడియాలో మామూలు చాలామంది అంటే ఆ విషయానికి వస్తే ఈ రాష్ట్రం అందరికన్నా కూడా మా మంచిగా నిలబడుతున్నాయి. లేకపోతే మొదలు మా కార్యకర్తలు ధైర్యం ఉంటుంది, మా కార్యకర్తలు ఏదైనా చేసేసి అయినా కూడా ఒక మాట చెప్పిన తర్వాత ఎవరు కూడా ఏ రకమైన ఆలోచన చెప్పిన ఒక మాట గౌరవించి ఏ రకంగా కార్యకర్తలు వాళ్ళందరూ నాకు అనుకుంటున్నారు. ఒక కుటుంబ పెద్దగా ఒక మాట చెప్పిన తర్వాత మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇటువంటి పరిస్థితులు కూడా సమాధానం కోరుకుంటారు. అందుకు వాళ్ళందరికీ నాకు అనిసిన వాళ్ళని వాళ్ళ చేతులెత్తిన ఏదైతే నిర్ణయం తీసుకుంటారో తప్పకుండా కట్టుబడి అట్లని ఎవరి దగ్గర మోచేసి లేకపోతే పదవుల కోసం ఆశపడడం చేసే